బ్రహ్మార్పణంగా మిగలాలి. జీవుని అడితే ఎలా ఉండాలి? బ్రహ్మార్పణంగా ఉండాలి. అందువల్లనే బ్రహ్మార్పణం బ్రహ్మావి, బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఎందువలన రేయం పగలు ఈ నిరాకారానికి ఎలా నిరాకారం ఉన్నాము, ఈ నిరాకారాన్ని నిరాకారం అన్నాం, సాకారాన్ని మార్పు చెందేదాన్ని సాకారం. మరి 24 గంటలు కూడా నువ్వు ఎవరో తెలిసాక బ్రహ్మార్పణే కదా. బ్రహ్మం అన్నీ ఆధారమని, అన్ని ఇంద్రియాలకి ఆధారం బ్రహ్మ అని తెలియబడ్డాక మరి విడిగా ఇంకేమీ లేదు కదా. అంతకుముందు తెలియలేదు. తెలిసాక ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మే అని తెలిసాక ఇంకా బ్రహ్మార్పణమైన జీవితమే కదా గడిపేది. ఆలోచించుకున్నాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి 24 గంటలు కూడా బ్రహ్మాధారంతో ఉంటున్నామని తెలియబడ్డది. బ్రహ్మే ఇంద్రియాలన్నిటికీ ఆధారం తెలియబడ్డది. అందుగురించి బ్రహ్మార్పణమే మనం అనుకోవాలి. ఎల్లవేళ మనం బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడిపినప్పుడు మరి ఇంకా జీవన్ముక్తి కాక ఇంకేంటి? మనస్సును పెట్టలేదు మనం. ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉంటున్నాం. బ్రహ్మే అన్నీ చేస్తాను, బ్రహ్మే చూస్తాను. ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం ఆధారం అదే. మరి దాని ద్వారానే మనం జరుపుకుంటున్నాం కదా పనులన్నీ. కర్తవ్య నిర్వహణలన్నీ కూడా పరమాత్మ చేస్తున్నాడు అన్న భావంతో ఉండబట్టే బ్రహ్మార్పణం. బ్రహ్మ అవి ఇంకన్నీ బ్రహ్మే. బ్రహ్మార్పణం బ్రహ్మవి, బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం. అసలు బ్రహ్మంతో మనం కలిపి ఉంటా అంటే ఇంద్రియాలు ఇవన్నీ బ్రహ్మలోనే కదా. బ్రహ్మం చేయితేనే కదా ఇవన్నీ జరుపుకుంటున్నాయి వాటి యొక్క విధులు. మరి ఇవన్నీ చేస్తూ చూస్తూ మాట్లాడుతూ ఇవన్నీ ఉన్నప్పుడే మరి బ్రహ్మార్పణం బ్రహ్మవి, బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమానం. ఆ బ్రహ్మంగానే మనం ఉండగలుగుతున్నాం ప్రతి సత్సంగి కూడా. ఎందువల్ల అంతా బ్రహ్మంలో ఉంది. బ్రహ్మే చెప్తాను, బ్రహ్మే తింటాను, బ్రహ్మే మాట్లాడతాను, బ్రహ్మే వింటాను. ఇంకా నీ విధిలో ఇంకేమీ లేదు కదా. నీ విధిని చూడటానికి బ్రహ్మార్పణం అన్నదే ఒక అసలు మామూలు ఆయుధం ఏంటి? బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. నాకు అప్పుడు బ్రహ్మం తెలియదు కదా. చిన్నప్పుడు కృష్ణార్పణం ఆత్మస్వరూపే కృష్ణార్పణం అని చెప్పారు. కృష్ణార్పణం అని ఎప్పుడైతే నేనే బ్రహ్మనన్నాక అప్పటి నుంచి బ్రహ్మార్పణం. మరి ఇదంతా కూడా అసలు పెద్దల ద్వారా వచ్చినాయే కదా. వాళ్ళ ద్వారా ఓ కీడు ఓ మేలు కోసమేనమ్మా అనేవారు. ఓ కీడు ఓ మేలే అనేవారు మా స్వరూప. ఎందువల్ల ఇవన్నీ పెద్దలు చెప్పారు కాబట్టి అవన్నీ నడుపుకోగలుగుతున్నాం. పెద్దల మాట సద్ది మూట అన్నారు. ఎందువలన పెద్దలు చెప్పేదాన్నే మనం రిపీట్ చేస్తాం. వారిదే ఈ అనుభవం అంతా వారిదే. పెద్దలు చెప్పిన వాక్యాలు ఇవన్నీ. మరి కృష్ణ పరమాత్మ శ్లోకాలు ఎక్కడి నుంచి చెప్పాడు? సృష్టిని పుట్టించినప్పుడే ఉపనిషత్తు పుట్టేస్తుంది. ఆ ఉపనిషత్తులోనే కృష్ణ పరమాత్మ అవతారంగా ఆయన వచ్చారు లోక రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం. ఆయన ఉపనిషత్తులోనే భగవద్గీత చూస్తారు. బ్రహ్మసూత్రాలు భగవద్గీత అన్నీ కూడా ఎక్కడి చెప్పండి. మరి ఇవన్నీ కూడా ఉపనిషత్తే ఆధారం, మూలాధారం అదే. ఆ ఉపనిషత్తులోనే భగవద్గీతలాగా యోగవాసిష్టం నుండి ఏది ఏమైనా రాముడికి యోగవాసిష్టం వశిష్ఠుడు చెబుతాడు. యోగం చెబుతాడు కాబట్టి యోగవాసిష్టం, జ్ఞానవాసిష్టం అనొచ్చు, యోగవాసిష్టం అనొచ్చు. ఎందువలన వారి యొక్క అనుభవం అంతా ఋషుల్ని పుట్టించి ఎన్ని రకాలుగా సృష్టి అయితే ఈ రోజున మనకి పంచభూతాల ఆధారంతో ఉన్నామని తెలియబెట్టింది. వారి యొక్క అనుగ్రహం ద్వారా మనం ఈ బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపగలుగుతాం. బ్రహ్మార్పణం తప్ప మనకి ఇంకా రెండో మాటే అక్కడ ఉన్నది. బ్రహ్మ అయినప్పుడు అర్పించేసాం.
మాట, చేత, నడత, మన ప్రాణం ఎన్నాళ్ళు ఉంటుందో ఈ ఆయువు అన్నీ కార్యకారణ సంబంధంతో మనం వచ్చాం. ఏ కారణంతో వచ్చామో ఆ పని చేసుకునే మనకేం పని ఉన్నది బ్రహ్మం. నాకు ఏ పని లేదు, ఎందుకు వచ్చాను? విధిలో ఏది ఉందో ఆ పని చేయటానికి వచ్చాను. ఆ పని అవుతుంది, అయిపోతుంది, అవుతుంది, ముగింపు కూడా అయిపోతాం. ఎన్నాళ్ళు ఉంటాం? ఇప్పుడు 67వ సంవత్సరం, ఎన్నాళ్ళు ఉంటాం? అంతే. ఈ దేహం ఉండగా మీరు చక్కగా తెలుసుకున్నారా, మీరు కూడా జీవన్ముక్తులు అవుతారు. ఎందుకంటే వ్యవహార భాషలో బ్రహ్మం ఇలా పంపి వ్యవహార భాషలో అనుభవం, ఇప్పుడు వరకు ఎవరు అనుభవం రాయలేదు, అనుభవం రాయించాడు బ్రహ్మం వాక్యాలు వ్యవహార భాషలో. మరి ఇదంతా బ్రహ్మం కదా, మరి ఇలా చేస్తున్నాడు అంటే బ్రహ్మం తెలిసాక ఇంకా ఏముందమ్మా, పంపాడు గృహస్థ, పంపిందని చేసుకుంటున్నాడు అన్న స్మరణ చేయమన్నా. స్మరణ చేయగా 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 ఏమవుతుంది? ఆత్మానాత్మ విచక్షణ విచారణ తెలుగు. ఏది ఆత్మ, ఏది హలో, ఏది ప్రకృతి, ఏది బ్రహ్మ హలో అని తెలియదు. అలా ఉండిపోవాలి. మరి నాకు అలా ఉండిపోగలను కదా. ఇప్పుడు ఏం పని చేసి వచ్చాను, రాబోయేది ఏం పని చేస్తాను అన్న భావన అదిలో ఉంటుందా నాకు? ఆ దేహంతో ఆ పనులు అయ్యే జరిపోయినాయి, ఆఖరి వరకు జరుగుతాయి దేహం ఉండగానే. అదేదో పెద్ద వింత విడ్డోరా, మళ్ళీ దాని గురించి ఎందుకు మమేకం అవ్వాలి, ఎందుకు మాట్లాడుకోవాలి? అప్పుడే నీకు ధ్యానం అందుతుంది. ధ్యానం ద్వారా ఇంద్రియాలు సంసిస్తాయి కాబట్టి, మీ ధ్యాసలో మీరు ఉంటారు కాబట్టి, చక్కగా మీ ధ్యాసలో మీరు ఉంటారు కాబట్టి అప్పుడు సంకల్పరాహిత్యం అంత సంకల్పాలు ఆటోమేటిక్గా ధ్యానం అన్నాయి అంత. చూడండి, మనం ఒక్కోటి ఎలా రాస్తున్నాం, అనుభవవాక్యాలు కదా, ఒకటయ్యాక ఒకటి, ఒకటయ్యాక ఒకటి చెప్పుకుంటున్నాం. మరి అప్పుడు ఏమవుతుంది? సంకల్పరాహిత్యం వల్ల సంకల్పాలు లేవు అంటే ఏంటి? సంకల్పం రాకుండా ఉండదు. లేవంటే ఏంటి? పట్టుకుంటే పట్టుతుంది, లేకుండా ఉంటే అసలు నువ్వు వెళ్ళిపోతావు, ఆయువు వెళ్ళిపోతుంది. అదేంటే సంకల్పం లేకుండా ఉంటే ఆయువు వెళ్ళిపోతా. సంకల్పాలు ధ్యానంలో తగ్గుతాయి కాబట్టి ధ్యానం చేయమండి. అలా చేయగా 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 ఏమవుతుంది? ఆ ధ్యాసల్లా ధ్యానంలో ఉండేటప్పటికి ఆటోమేటిక్గా రాహిత్యం సంకల్పాలు తగ్గుతూ ఉంటాయి. అంతేగాని మానేవి ఎవరికైనా మానేస్తాయి. అందరూ అనుకుంటారు ధ్యానంలో ఇంక అన్నీ మానేస్తాను. ధ్యానంలో అలాగా ఆ ధ్యేయంగా అలా ఉండిపోతాం రైటే. కానీ సంకల్పం లాగానే లేచిపోనా, నాలో ఏదైనా సంకల్పం వస్తుంది, ఇలా చేయండి, వాళ్ళకి ఇలా పుస్తకం ఉండి, వాళ్ళకి ఇలాగా అని ఎలా చెప్పగలుగుతున్నాం? సంకల్పరాహిత్యంలోనే ఉన్నది నేనే అన్నాక రెండో వాక్యం లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఉన్నది ఉన్నట్లు, లేదు లేనట్లు ఉంటున్నాం కాబట్టి రెండో భావం లేదు. ఆలోచించుకోండి మరి. అప్పుడు ఏమవుతుంది? సంకల్పాలు ఎలాగా తగ్గుముఖం పట్టాయి. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో రేం పగల్లో ఉంటావో, కుదిరినప్పుడు, కుదరలేనప్పుడు ధ్యాస, కుదిరినప్పుడు రేం పగల్లో ఉంటావో, ఇంక ఇంద్రియాలన్నీ సమస్యలు, అసలు ఆలోచన రావడానికి అవకాశం. అలా ఉండిపోతాం. చూడండి, ఒళ్ళంతా ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి. మరి పొద్దున్నుంచి ఇప్పుడు వరకు 10 మందికి వండేము, 20 మందికి వండేము, 50 మందికి వండేము అని ఎప్పుడైనా వంట వండుకుంటుందా? మనకు ఉంటుంది. అంటే మనకి తక్కువ పని చేయటం అలవాటు. అంత వంట రాక వాళ్ళకి 1000 మంది, లక్షల మందికి వండేస్తారు. అది అభ్యాసమే కదా వారికి. వారు ముందు నేర్చుకున్న వాళ్ళే కదా. అలాగే దేంట్లో అయినా అభ్యాసం. అది ఇప్పుడు మనం స్పీడ్గా వండుకున్నాం అంటే మొదట్లో మనకు రాలేదు, ఇప్పుడు స్పీడ్గా అదే అలవాటు. 10 మందికైనా 5 మందికైనా టక్కువ వండి ఓ పక్కన. ఎందువల్ల? సంకల్పాలు లేవు అక్కడ.
సంకల్ప రాహిత్యమే. ముందనుకున్నాం ఫలానా ఐటమ్ అని, దానికి అన్నీ అక్కడ పెట్టుకున్నాం, టప్ అయిపోయి. అదేనే అనేది. సంకల్పం లేకుండా నువ్వు వంట ఎలా చేయగలవు, సంకల్పం లేకుండా నువ్వు ఎలా జీవిస్తావు అని నిన్ను అడగొచ్చు ప్రశ్నలు. సంకల్పం లేకుండానే జరుగుతాయండి. సంకల్పం ఏముంది, ఒక ఐటమ్ అంతే, దాన్ని అలా ఫాలో అంటే అభ్యాసం. అభ్యాసమే పూర్తి విద్య. అభ్యాసం లేకుండా ఏమి రావు. సంకల్ప రాయిచ్చు ఊరికొచ్చేస్తుందా, అభ్యాసం చెప్తున్నా. 24 గంటలు నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నిద్రలో లెగ్గొట్టినా నువ్వెవరో అనగానే బ్రహ్మాన్ని. మనకి నేను బ్రహ్మాన్నని ఎంత అభ్యాసంలో ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాల అభ్యాసం ఉండబట్టి. అదే మొదట్లో మీకు వచ్చిందా, దేహం నేను దేహం నేను అనుకున్న వాళ్ళమే కదా. అభ్యాసం ఎంతెంత బాగుంటే అంతంత హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ ఎప్పుడవుతుంది, సంకల్పరాహిత్యం. ఆలోచించు, సంకల్పాలు ఎన్ని వచ్చినా దాని ఎందుకు పట్టులేవు. తెల్లాలేసిన మొదలు నిద్ర వరకు అనేక సంకల్పాలు ఉంటాయి. సంకల్పం లేకుండా ఎలా కుదురుతుంది? వెళ్తాడు వాళ్ళు సంకల్పం కదా, సామంతం సంకల్పం కదా, వంట ఉండాలి సంకల్పం కదా. కానీ ఏమి కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది సంకల్పరాహిత్యంతో. ఎందువల్ల సంకల్పరాహిత్యం ఎలా అందింది? నేను బ్రహ్మాన్ని తెలియబెట్టను, దేహం నేను కదని తెలియబెట్టను. దేహం నేను అంతేను, దేహం నేను కాదు అనుకుంటానే తింటాం, ఉంటాం, మాట్లాడతాం, ఎవరినైనా తిట్టాలన్నప్పుడు తిడతాం. మనము జ్ఞానం అలవాటైక ఎందుకు తిట్టేస్తాం ఊరికని? అవసరానికి ఆ పిల్లల్ని అవి తిట్టాలి కదా, ఎన్నోళ్ళు తిట్టాలి కదా, అంతే. మరి ఏంటి కారణం? అక్కడ సంకల్ప రాయిచ్చమే. వాళ్ళు మామూలుగానే ఉన్నారు కదా, మరి వాళ్ళకి జీవన్ముక్తి అన్నారు. ఎలా అందుతుంది? ఆ ముళ్ళుకే అందుతుంది కదా, యోగులకే అందుతుంది కదా, ఆ పండితులకే అందుతుంది కదా అంటారు. వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నాం 24 గంటలు తపస్సు. అలా పడుకుంటున్నాం, అలా ఉండిపోతున్నాం. మరి ఎన్ని తపస్సులోనే కదా. 24 గంటలు పగలు పడుకున్నా, రాత్రులు పడుకున్నా, తెల్లవారులు కూడా తెల్లవారుజామున పడుకున్నా. నిద్ర కొంతసేపే నిద్ర అవుతుంది. ఈ శరీరం అలసటను బట్టి తీసుకుంటుంది కొంతసేపు. బ్యాటరీ డౌన్ అవ్వదు, జ్ఞానికి బ్యాటరీ డౌన్ అవుతుంది. ఎందువల్ల అవ్వదు? అనారోగ్యం వచ్చినప్పుడు అవుతుంది బ్యాటరీ డౌన్, కానీ పుట్టప్పుడు అవ్వదు. చక్కగా ఎంత కావాలంటే అంత దేహం తీసేసుకున్నాక మిగిలినంతా అలా ధ్యాసలోని ఆ ధ్యానంగా అలా ఉండి చక్కగా. మరి సంకల్ప రాయిత్యం మన చేతుల్లో దాన్ని తెలుపుతాను కదా. ఎవరు చేస్తే సంకల్ప రాయిత్యం వాళ్ళకి అందుతుందని తెలియబెడతాను కదా. సంకల్పాలు ఎలా తగ్గుతాయి? ధ్యానంలోనే తగ్గుతాయి. ధ్యానం లేకుండా సంకల్పాలు ఏమి తగ్గిపోవు. అంటే నువ్వు ఊరి మీద తిరుగుతావు, ఎన్ని సంకల్పాలు కనిపిస్తాయి? అదే జ్ఞానికి ఊరి మీద తిరిగిన సంకల్పాలు కనిపించవు. ఎందుకంటే చూసేదంతా బ్రహ్మం, వినేదంతా బ్రహ్మం, మాట్లాడేదంతా బ్రహ్మం. బాహ్యం అనేది ఉండదు, మాయ అనేది రెండోది లేదు. తానే అంత, తానే అంత. వాళ్ళకి బయటికి వెళ్ళినా పర్వాలేదు, బజార్లో ఉన్నా పర్వాలేదు, దేవుడి గుళ్ళోకి వెళ్ళినా పర్వాలేదు. అంటే అంత అభ్యాసం ఉన్న వాళ్ళకి. అటు ఇటు కాని వాళ్ళు కొంత వెళ్ళటం తగ్గించుకోకపోతే సంకల్పాలు తగ్గు. బయటకు వెళ్ళిపోతే ఏయో చూస్తాం, ఏయో దాని ఆలోచనలు వస్తాయి. మనకు అవసరమైన దాన్ని రాసేసుకుంటాం, వెళ్ళుకొనేసుకుంటాం, అయిపోతుంది. అప్పుడు సంకల్పాలు ఎందుకు వస్తాయి? రోజు ఉండే కదా, పప్పు ఉప్పు కూరలో అన్నీ కాదు, ఈ మామూలే కదా. దీనికి ఏమి పెద్ద ఆలోచన ఏముంటుంది కదా, వింత ఏమి చూడడం కదా. వింత చూస్తే సంకల్పం, ఆ వింత ఏం కనిపిస్తుంది కదా. పంపలో రోజు ఉండి పంప, రోజు ఉండి పంపలోని ఈ అనంతత్వాన్ని చూస్తాండి. ఇంక అర్థమానం అనుకుంటున్నావా? అనుకోవట్లేదు. ఉండే లబ్బో డబ్బో అంటుందంట అని చూస్తారు కదా సైన్స్లో. మరి ఇవన్నీ లోపల ఎలాగా ప్రక్రియలు జరుగుతున్నాయి? కిడ్నీలు పనిచేస్తున్నాయి, గుండు పనిచేస్తుంది. లోపల అన్నమయ్య కోసం అన్నం ఎలా అరిగించేస్తాను, మనోమయ కోసం మనస్సు ఎలాగా మాట్లాడిస్తాం. అన్నమయ మనోమయ ప్రాణం ఉంది కాబట్టి ప్రాణమయ కోసం ఉంటేనే సమానం ఉదానం. అసలు ఈ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానం
ఆనందమయ కోశ, ప్రాణ అపాన ఉదాన సమాన, ప్రాణ అపాన నాకు వ్యాన వాయు పంచవాయు, ఈ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఎన్ని ఉన్నాయో మనలో. దీని నుండి మరి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, మరి అనాథ ఆజ్ఞాలు, విశుద్ధాలు, శాస్త్రాలు, ఇన్ని చక్రాలు, మరి కుంభకాలు, రేచకాలు, అసలు ఏది లేదు. ప్రతి ఇంద్రియానికి దేవుడే కదా ఆధారం. నాకు ఎక్కువ చెప్పడం రాదు, నేను వాటి గురించి ఎక్కువగా ఎన్నో చెప్పను. చెబితే అయ్యే బట్టీలతో ఉంటారు, మీకు ధ్యానం రాదు అని మీకు ఎత్తుకరా. మీరు ఎవరో ఎవరికి చెప్పేక్కర్లేదు, మీరు అనుభవిస్తే చాలా. మనం అందరూ ఆడవాళ్ళమే కదా, చాలు మనకి. ఏమో ఉపన్యాసాలు పక్కలేదు స్టేజీల మీద. మన ఇంట్లో మనం హాయిగా ఉంటే చాలు, అడిగిన వాళ్ళకి చూద్దాం అంతే. ఆ యొక్క ధ్యానానికి అది ఎక్కువగా చెప్పుకుంటే, మనసుతో తినేసి, మనసుతో పుస్తకాలు చదివి, మనసుతో చెప్పేస్తే, ఉదాహరణ చెప్పేస్తే నీకు ధ్యానం రాదు. నీకు ధ్యానం ముఖ్యమా, ఉపన్యాసం ముఖ్యమా? ఉపన్యాసం ఎవరికి చేద్దాం? మనం ఆడవాళ్ళు మనం ఇంట్లో ఇలా బాగుంటే చాలు, మిగిలిన వాళ్ళు అందరూ రక్షించినట్టు. మనకేమో ఉపన్యాసాలు కూడా లేదు. అందుకని మనం అవన్నీ కూడా అసమానం అనుకోక్కలేదు. ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, జ్ఞానం ఇంద్రియ పంచుకొస్తుంది, ఇవన్నీ 24 తత్వాల గురించి అసమానం అనుకోక్కలేదు. మొత్తం అంతా బ్రహ్మమే అనుకుంటే చాలు. అవి ఊరికే తెలుసుకోవటానికి ఒకసారి అనుకుంటాం, కానీ అసమానం చెప్పక్కర్లేదు. నువ్వు మీకు చెప్పవలసిన టైం వచ్చింది చెప్పాం, అంతేకాని ఇదే పని ఏంటి బట్టీలు పెట్టి కూర్చుంటాం. 24 గంటలు ఉండేది బ్రహ్మాధారమే. మనం ఫాలో అవుట్ బ్రహ్మాధారంతో ఉన్నాను, బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతున్నాయి, బ్రహ్మాధారంతో మనం ఇలాగ ప్రవర్తన, ఇలాగా మాట్లాడించాలి. ఈ తత్వ విచారణ అవి ఊరికే తెలుసుకోవటానికి మనలో ఉన్న ఇంద్రియాలన్నీ దేవుడు ఉపస్తాయి. అసలు చూడండి, గుహేంద్రియం, జిహేంద్రియం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నీ ఎలా పనిచేస్తున్నారా? ఎలా పనిచేస్తున్నాయి? ఎన్ని నాళ్ళు అవన్నీ, ఇవన్నీ 24 గంటలు అక్కర్లేదు, తెలుసుకోవటానికి తెలుసుకోండి అంతే. మనల్ని ఎవరో ప్రశ్నలు వేయరు, ఆడవాళ్ళని వాళ్ళు వేస్తారు ప్రశ్నలు, ఉపన్యాసం వచ్చి కూడా ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు జవాబులు చెప్పాలి, వాళ్ళు పుస్తకాలు చదవాలి, మనకేమి సంబంధం లేదు. మన అనుభవమే, మన సత్సంగులు అందరూ అనుభవితే చాలు. అనుభవం మనకు ముఖ్యం. అవి మనసుతో చదవాలి, మనసుతో చెప్పాలి, మనసుతోటే జీవితం వెళ్ళిపోవాలి. మనకు అవసరం లేదు. ఇంట్లో గృహస్థికి వచ్చాం, అన్ని విధాల కూడు గుడ్డ ఉన్నాయి మనకి. వీటితోటి బ్రహ్మార్పణం మన జీవితం చాలదా? మనకి ఇలా చాలు. అదే నేను అనేది. చక్కగా కుటుంబం ఉంది, ఆ కుటుంబం అందరూ మనం చూస్తారు, మనం ఆమె చూస్తున్నాం, ఎంత హ్యాపీగా ఉంటుంది. మనకి స్టేజీలు ఎక్కువాల్సిన అవసరం లేదు, ఎంత ఎంజాయ్గా ఉంటుంది. తెల్లారేసింది మొదలు దేహధర్మాలు చేయగలుగుతున్నాం, ఇంట్లో ఉన్నాం కాబట్టి. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, హాయిగా 24 గంటలో మనకు అవకాశం. ఆ బ్రహ్మే ఉద్యోగం ఇస్తే ఉద్యోగం మీదకి ఎలాగైనా పోతుంది మనసు. అయ్యలేదు ఏ పని లేదు. బ్రహ్మం తప్ప రెండోది లేకుండా ఉండగలుగుతున్నాం. కాబట్టి జన్మరాహిత్యానికి మూలం సంకల్పరాహిత్యం. జన్మరాహిత్యం అంటే సంకల్పరాహిత్యం. సంకల్పాలు ఎలా తగ్గుతున్నాయి? నువ్వు ఎంతెంత తగ్గించుకున్నావో అంతంత నీకు తగ్గుతూ ఉంటాయి. నీకు ఊరి కావాలంటే, నీకు కావాలంటే, ఇంకా ప్రపంచంలో అన్నీ కావాలంటే ఇంక సంకల్పరాహిత్యం ఏంటి? సంకల్పాలు పుడతానే ఉంటాయి. ఒక సంకల్పానికి అనేక సంకల్పాలు పుడతాయి. ఒక వస్తువుని చూస్తావు, అందారమిటాయి చూస్తావు, నా చేతిలో ఎంత బాగుందో గుండ్రంగా శనపిండ్లు, ఇంకా అసలు మొత్తం దాని వివరణ అంతా అడుగుతావు. అది నువ్వు తయారు చేయటం. ఇక్కడ మీకు ఇంక తయారు చేసే పని లేదు. నువ్వు బ్రహ్మ, నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, నేను బ్రహ్మ, అందరూ బ్రహ్మలో అంతటా బ్రహ్మ అని చెబుతున్నాం కదా రోజుని. నీకు అవసరం లేదు కదా. ఎప్పుడైనా మనసుతో తత్వ విచారణ చేసుకో. నేను బ్రహ్మాను కదా అని తత్వ విచారణ చేసుకో, సరిపోదు. అంతేగాని 24 గంటలు నువ్వు ఏమీ అక్కర్లేదు. మీకు అటువంటి నోట్లో పెడుతున్నాం, వలిసేసి
నోట్లో పెడుతున్నావా లేదా? మింగటం పెట్టే కదా ఇక్కడ చేయవలసిందని అరాయించుకోవటమే. అంటే పరమాత్మ మిగలటం తప్పించి ఇక్కడ రెండో మాటే ఉండదు. ఇవన్నీ చెప్పడానికి బోర్డు శ్లోకాలు, బోర్డు పుస్తకాలు, బోర్డు మంది గురువుల్ని పట్టుకుంటే కానీ అందం. కానీ సుఖతో శాత్తు ఈ దేహంతో బ్రహ్మం పంపేస్తుంది కాబట్టి అందువల్ల మాకు ఈజీగా ఉంది, అనర్గళంగా ఉండగలం. 24 గంటలు ఏమీ లేకుండా చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం, తింటాం, అన్నీ జరుగుతాయి. విధులన్నీ జరుగుతూ జరగనట్టు హాయిగా ఉంటుంది. ఊరుకుంటాం, 24 గంటలు ఊరుకుంటాం. ఆ ఊరుకుంటంలోనే అన్నీ జరుగుతాయి. ఊరుకుంటుంటే సంకల్పరాహిత్యం. సంకల్పాలు అయ్యి ఎక్కువ నేను ఆడ మీద ఇళ్ళ మీదే పెట్టేస్తాను. నన్ను క్షమించండి, ఏమో అనుకోకుండా. ఎందుకంటే నేను ఆలోచిస్తే నాకు టైం వేస్ట్ అని వాళ్ళు ఆలోచించేసిన మొక్క ఎలాగా నాకు చెప్పేస్తారు కదా అని రిజల్ట్స్ మాత్రం పట్టుకుని ఆ తెలివి ఉంది నాకు. నేను పైకి తింగరదాన్ని, కానీ నా గురించి నేను చూసుకునే తెలివి. అర్థమైందా? నేను అవి ఏమి తెలుసుకోను కాబట్టి తింగరదాన్ని దేహంతో. కానీ రిజల్ట్స్ పట్టేసుకుని దాన్ని ఫాలో అయిపోతాను. చాలా ఈ జీవితానికి చాలా ఆడడానికి మనం ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం, నేను ఊళ్ళో వెళ్తాం. లేదా ఎంబీబీఎస్లో ఎన్నో చదివామా, మనకి ఏదైనా ప్రాక్టీస్లు పెట్టామా, వాటి మీద పరిశోధించడానికి. మన మీద మనం పరిశోధించుకుంటే చాలు. అమ్మలక్కల కౌరు లేకుండా ఉంటే చాలు. ఆడ మీద వీళ్ళ మీద సోదు లేకుండా ఉంటే చాలు. ఇంట్లో వ్యవహారం మాట్లాడుకోకుండా తప్పదు. మోగదీవులం కాదు కదా. మాట్లాడుకోకపోతే నవ్వాలి, హాస్యాలు ఆడాలి, మాట్లాడాలి, అన్నీ ఉండాలి కదా. సరదాగా లేకపోతే ఇంకెందుకు? మనం కట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, మన వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, అన్నీ మామూలే. కానీ ఏమీ లేని దాంట్లో ఏమీ లేని అన్నీ చేస్తూ చూస్తూ శ్వాస వదులుతూ పీల్చు. మరి శ్వాస గురించి గుర్తుంటుందా? ఆయాసం వచ్చినప్పుడు తెలుస్తుంది. శ్వాసమ్మా ఆటలేదమ్మా అని అంటారు. కొట్టుమిడుతున్న ప్రాణం అలాంటి గుర్తాడు. మన శ్వాస మనకు అసలు గుర్తే ఉంటుంది. తెలియకుండానే కండ్రప్లేస్ వస్తే అన్నీ మన పనులన్నీ ఆటోమేటిక్గా బ్రహ్మం చేస్తాం. మనకు మనసు వచ్చినప్పుడు తెలుస్తుంది అని. పరుగుల పందాల వాళ్ళు బాగా శ్వాసలు ఎక్కువ తీసేసుకుంటారు. మనకు ధ్యానం వాళ్ళకి శ్వాస తక్కువ జరుగుతుంది. శ్వాసను బట్టే నువ్వు జీవితావంట. అందు గురించి ఎన్ని శ్వాసలను ఉంటాయంట. శ్వాసను తగలేసుకోకుండా ఉంటే ఎక్కువ ఏళ్ళు బతుకుతాం, శ్వాసను తగలేసుకుంటే తక్కువ ఏళ్ళు బతుకుతాం మహాత్ములు అంటారు అని ఆలోచించారు. మరి ఇప్పుడు మనం జన్మానికి వచ్చాం, రాహిత్యం చేసుకోవాలి. జన్మరాహిత్యం ఎలాగా? సంకల్పరాహిత్యమే జన్మరాహిత్యం. మరి మనోమానం ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ ఒక్కొక్కటి ఆటోమేటిక్గా ఒక బ్రహ్మంలోనే ఉన్నాయి. మనోమౌనం అందిందా లేదా? సంకల్పరాహిత్యం ఎప్పుడైతే వచ్చిందో మనస్సు హాయిగా ఉంది. మౌనమే కదా. ఏం చేస్తుంది? మౌనం కాక ఇంకేముంటుంది? మనోమౌనమే కదా. మనస్సు ఇప్పుడు నీకు మనస్సు ఎంత కదులుతుందా? వింటున్నావు, ఇంటంటే కదులుతుందా? తెలియకుండానే వినేస్తాం. టైం వస్తే సబ్జెక్ట్ చదువుతుంది. టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీరు ఏమన్నారు అంటే ఎవరేం చెప్పారు, ఏమన్నారంటే నాకు తెలియదు, ఎన్నోడు మీకు తెలియదు. ఆ బ్రహ్మే ఏంటంది? బ్రహ్మే మాట్లాడతాం. ఏ సంబంధం లేదు. మరి మనస్సు ఉంటే ఆళ్ళు తిట్టిని మనసు పెడతాం చూడు, అదైతే ఎంత బాగా రిపీట్గా చేస్తాం, మన్నం చేస్తాం. వాటి అదే బ్రహ్మాన్ని మన్నం చేయి. మనోమౌనమే. మనోమౌనం అంటే మనస్సు మౌనంగా ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు దానికి తత్విదిద్దే ఉంటుంది. ఊరికే మనోమౌనం ఏమో వచ్చేది. చెయ్యి, చూడు, మాట్లాడు, అన్నీ చెయ్యి. చేయకుండా సోనపోతులు అంటే మళ్ళీ జన్మకు రావాలి. అన్ని పనులు చేసి విధిలో ఏముందో అన్ని పనులు అయిపోయి ఉంది. హాయిగా అయిపోతుంది, హాయిగా అయిపోతుంది. అంతే. మనకెందుకు? నీకెందుకే, నాకెందుకే, మనకెందుకే, అంటం ఎందుకే, అనిపించుకోవటం ఎందుకు, మనకెందుకు? మనోమౌనం ఎప్పుడు వస్తుంది? నాకెందుకు అంటే మనోమౌనం. నాకెన్ని కావాలంటే మనోమౌనం రాదు. మనస్సు మౌనంగా ఎప్పుడు తాగుతుంది? నువ్వు ధ్యాసలో ఉంటే, బ్రహ్మధ్యాసలో ఉంటే బ్రహ్మధ్యానం.
ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని అన్నప్పుడే ఒక్కొక్కటి ఆత్మనాత్మ విచక్షణ అంటే తత్వ విచారం. అంటే నాకు అలా వచ్చింది కాబట్టి నాకు ఇదే ఫాలో. ఈ రాత ఎందుకు రాస్తానంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని దివ్యమతంలో పుస్తకంలో చదివిన వాక్యాన్ని తత్వ విచారం చేయగలిగాను. ఏది ఆత్మ ఏదన్నా. మా అనుపూర్ణమ్మ అడిగాను అంటాం. వాళ్ళు అచ్చలపరిపోను మంత్రాలు ఇచ్చారు. ఆవిడని అడిగితే అన్నారు, ఇగో అవన్నీ చూడు, చిన్న జీవుడు అన్నీ అయిపోయింది. జీవుడు అన్నది 4 లక్షలు, ఇవన్నీ అచ్చలపరిపోను. అప్పుడే మేము ఆ పద్యాలు పాటలు అన్నీ నేర్చేసుకున్నాం కదా. మరి అందు గురించి అప్పుడే తెలిసేటట్టుగా ఆ తత్వ విచారణ చేయగా ఆటోమేటిక్గా అనిపిస్తుంది. పందిని చూసి మరి నేను నాన్ వెజ్లు ఎన్ని తత్వ విచారం చేస్తే వేళలో ఉన్నామ్మా. ఏది పుణ్యమో ఏది పాపం. తత్వ విచారణ అంటే ఏంటి? ఏది మాట్లాడితే పుణ్యం, ఏది తప్పుగా మాట్లాడితే పాపం. ఇవన్నీ తేటతెల్లంగా తెలియబడ్డాయి. నేను 7th కూడా సైన్స్ మాస్టర్ని కూడా తణుకు నుంచి ఒడ్డు నుంచి తణుకొత్తంటే తేతల్లో పందులు అయి ఉంటే ఆ బురదలు ఇంకా అన్నీ ప్రతిదాన్ని తత్వ విచారణ చేసేస్తూ ఉంటుంది. వీధిలో ఉన్నోళ్ళు అందరిని తత్వ విచారణ, ఇంటికి వచ్చిన వాళ్ళు తత్వ విచారణ. ఇంకా నాకు అందు గురించే మౌనంగా ఉండేదాన్ని. వేరే నువ్వు మాట్లాడరు, నీ చిన్నపాప మాట్లాడితే మమ్మల్ని అందరూ తిట్టేవారు. నేను దాన్ని ఎందుకు మాట్లాడతాను? అవన్నీ విషయాలు నాకు జన్మల నుంచి మాట్లాడాను. నేను మక్కే మాట్లాడు. దాని వెనకాల ఉంటే కూతు కుక్క పిల్ల తెరపోయేది తప్పించింది. మాట్లాడితే నా టైం వేస్ట్ అని. ఇప్పుడు తప్పక మీతో మాట్లాడవలసింది. ఇది జ్ఞానం, ఇది మంచిదే. ఆ మాటల వలన ఏముంది? అనర్థాలు తప్పించింది. అందువలన మనం ఎంత మనోమౌనాన్ని తీసుకుంటే అంత మనోమౌనం అంత. కుక్కను పెంచితే కుక్క చచ్చిపోతే పక్కోళ్ళ కుక్క అయితే ఏడవను కదా. ఇలా మమకారం, అలా మమకారం దుఃఖేతుని ఇవన్నీ మాకు మేమే చేసుకున్నాయే. తత్వ విచారణ అందరి వాక్యాలే. అహంకారం ఎంత గేరో ఉమాపతి నారాయణ దాస్ గారి పాపనని అని నాకు 2-3 సార్లు వచ్చింది. రామచంద్రరాజు గారి మనవరాలని అని పుల్లమ్మ స్తోత్రం చేసిన. ఇంకో కనకదర్ గారు ఉన్నారు, కామేశ్వరనాథ్ గారు, వాళ్ళు స్తోత్రం చెప్తే ఎంత గేరొచ్చేసింది. మళ్ళీ జన్మలో మళ్ళీ తణుకు నుంచి బ్యాండర్ ఫ్యాక్టరీని చూస్తే మన్నాయి ఫ్యాక్టరీ 3 గేర్లు నాకు వచ్చింది. అంతకు మించి ఇప్పుడు వరకు నాకు రాదు. ఆ 3 స్పష్టంగా నాకు ఇంకా దీన్ని జీవితంలో మళ్ళీ రాకూడదు. అలా దేనికి ప్రామిస్ చేసుకోవాలి. అప్పుడు సంకల్పరాహిత్యం వస్తుంది. ఊరికే వచ్చేది గేర్ వచ్చింది అంటే ఈ దేహం నిజమా, ఈ దేహం శివి రక్తం కంపు వచ్చింది, శరీరానికి గేర్ వస్తుందా, ఇలాగా బాగా వడ్డం చేసింది. వడ్డం చెప్తే ఎంత బాగా చెప్తాను, బాగా పిలిచేస్తే ఊర్లోని పేరెంట్ పిలిచి ఎంత బాగా పిలుస్తాను. అవన్నీ కూడా నాలో ఉన్న అహం ఎలా తగ్గించుకోవాలో నాకు అర్థమైంది. అంతే ఒక్కొక్కటి సన్నగిలించేస్తాను. అవి రాకుండా సన్నగిలించేస్తాను. గేర్ రాలేదు, పని చేసినా బాగా, ఊరంతా బొట్లు పెట్టి అదే పిలుపులు పిలిచినా బాగా, పనులు చేసినా బాగా, వడ్డనొడ్డించినా బాగా. అంటే బ్రహ్మాధారంతో ఉంటూ అలవాటు. ముందు మాత్రం దేహం నేననే గేర్ ఉంటుంది కదా. పలానా వాళ్ళు కూతురు ఉండేటికి ఎంత గేర్ వచ్చేస్తుంది. అది ఒక్కొక్క చచ్చిపోయినప్పుడు అది తెలుస్తుంది. అలా ఒక్కొక్కటి మమకారం దుఃఖేతు అన్నది ఒక్కొక్కటి పాయింట్ మనకు తెలియాలి. ఎవరో చేస్తే ఎవరో కథలు నీకు ఎత్తికే, నీ కథ నువ్వు సరిగ్గా చేసుకో. మన జీవన విధానం, మన డైరీ మనం రాసుకోవాలి. అలాగా ఇవన్నీ గుర్తుండాలి. మళ్ళీ ఎవరికైనా చెప్పినప్పుడు నీకు గేర్ ఎప్పుడు వచ్చింది, నీకు దేహభావన ఎప్పుడు వచ్చింది, దాన్ని ఎలా మరల్చుకున్నావు. నేను అప్పుడు ఇలా సత్సంగం ఉంటుంది చదువుతానని తెలీదు, కానీ నాకు అవన్నీ గుర్తున్నాయి. అది అంతేగాని ఇలా బ్రహ్మం పెట్టిందని ఎవరు తెలుసు. నిత్యనూతన గ్రంథాలు నిలబడతాయంటే పెద్ద గుడ్డు కదా అనుకున్నాను. అప్పుడే చేపల చెరువులు అయ్యి ఉంటుంది. చేపల చెరువులు ఏంటో అర్థమే ఉండదు. ఎక్కువ ఇళ్ళు, ఎక్కువ చేపల చెరువులు వచ్చేసాక కలి ప్రభావం ఎక్కువ అవుతుందని వీరబ్రహ్మ గారు చరిత్రలో తెగ పట్టేసి, అజ్జి బాబోయ్ ఇంకా అసలు బట్టి పట్టేసి బుర్రకథలో పాటలో
నిజంగా ఇప్పుడు కరోనా వస్తుంది అనుకోలేదు. అవన్నీ పట్టేసింది. కానీ ఏదో ఎప్పుడో వస్తా అనుకున్నాం. అన్నీ కళ్ళెదురుండి ఒక్కొక్కటి చూసేస్తున్నాం. ఇందిరాగాంధీ మా బాబాయ్ చెప్పారు, ఎర్రమండి పరిపాలన అంటే చూడు ఇందిరాగాంధీ వచ్చిందని. ఇలాంటివన్నీ అన్నాం. కానీ ఇది మరీ విడ్డూరంగా ఉంది కదా. మరి ఈశాన్యం వస్తుంది అంటే ఆ చైనా వాళ్ళు బుర్రలో పెట్టేసారు. దేవుడు పెట్టేసి మన అందరికీ 7 దేశాలు దేశం అవుతుంది. మా పిల్లలు సత్తున్నాను అమెరికా పంపనండి శబ్దం చేసుకుని. ఈయన ఎన్నన్నా అమెరికా పంపనండి. ఎందువల్ల 7 దేశాలు ఓ దేశం అయిపోతుందంటే అంతమంది చచ్చిపోతారని. ఆ నెల్లూరు మూలిపోతాయి, అవి మూలిపోతాయి, ఈ మూలిపోతాయి. ఇంకా అసలు మాకు రోజునే రోజు కాలజ్ఞానం చదివేసి బట్టి పెట్టేసి ఇంతలో పుస్తకం 2-3 సార్లు చదివేసి వాటిని మళ్ళీ అవకాశం పెట్టేస్తే అవి మిగిలిపోయి అయ్యే లక్షణాలు. ఏ ఊర్లో ఉన్నా సత్తా అని తెలియలేదు. అయ్యేయో ఇయ్యేయో అనుకుంటాం కదా. వీరబ్రహ్మం గారి చరిత్ర చదివితే కాలజ్ఞానం చదివేటప్పుడు భయం 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 అంటే ఉంటాం అనుకోలేదు. ఎప్పుడో జరుగుతాయి. కరోనా అప్పుడే మన కళ్ళ ఎదురుగుండా వస్తుంది అనుకోలేదు. ఇవన్నీ ఇంకా బోళ్ళు ఉన్నాయమ్మా. ఆ యాగంటి నంది పెద్ద నంది అయిపోయింది. అది పెద్ద కేకేస్తుంది. అవన్నీ ఎన్ని ఉన్నాయో అసలు రాక్షసులా ఒకరికొకరు ఆహారం లేక పిక్కు తినేయాలి. అలాగలా మనుషులు పిక్కు తినేస్తాం. అలాగే ఎన్నో ఉన్నాయి. తెగ చదివేసి చదివినవన్నీ గుర్తున్నాయి. కానీ జరిగిపోతున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి పొట్టోడు సినిమా యాక్టర్ ఎన్టీఆర్ వస్తాడన్నారు, వచ్చేసాడు. సినిమా యాక్టర్ వస్తాడంటే సినిమా యాక్టర్ రాజకీయం ఎలా నడుపుతారా అనుకున్నాను. కానీ వచ్చేసాడు. అలా ఎన్నో 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 జరిగినాయి. కానీ ఇంకా జరగబోయేది ఆయువు ఉంటే కనుక అవన్నీ జరుగుతాయి. మనం చూడండి, పురుగులు నువ్వు చూడలేదు, మణి నువ్వు చూసావు కదా. పురుగులు ఎన్ని పురుగులు వచ్చేసినాయే. ఈయన రమేష్ ఇలా వెళ్ళారమ్మా, నన్ను చూడటానికి వచ్చారు. లక్ష్మి, మణి, తెల్లనీలమ్మ, శ్యామల, టీచర్ శ్యామల, 4 వచ్చారు ఒకరి తర్వాత ఒకరు. ఆ ఏసీ దగ్గర ఇలా పడుకున్నాను. పడుకుంటా తత్తనం ఉంటే ఒకళ్ళు అమలక్కలు వచ్చారు 4. 4 యుగాలు వచ్చాయి అంతే. 4 మహావాక్యాలు వచ్చాయి. అప్పటికప్పుడు వాసన వస్తుందంటే మాకు రావట్లేదు అన్నారు. ఆ గదిలోంచి ఈంది అది బయట పెట్టండి అన్నాను, కాలు తెచ్చుకుని. తర్వాత ఇక్కడ కూర్చున్నాను, వాసన వస్తాను, మాకు రావట్లేదు అన్నారు. చూడండి అన్నాను. కింద చూసి 4 గదుల్లో అయ్యేంటో తెలియదు, అన్నీ చచ్చిపోయి పక్కుని వెళ్ళిపోతాం. అప్పుడు మనకి ఇంకా మోదీ ఏమన్నాడు, మనం దేశమే రాదన్నారు. ఆ టైంలోని లోపల జరిగేది ఉందుకో నాకు తెలియదు కదా. అంతే చూపించేసి అప్పుడు చేట చీపురు పుచ్చుకుని అమ్మా అని ఎత్తి కార్లు వచ్చారు. ఈయన రమేష్ ఎక్కడొచ్చేస్తారు నా భయం. వీళ్ళకి నమ్మకాలు లేవు కదా, నాకే తెలియదు కదా అలా జరుగుతుందని. ఆ బ్రహ్మం చూపించింది, అంత అరిష్టం ఉంది, జరగబోయేది అంత ఉందని చూపించింది. ఏమే చూసారు లేదా బట్టి అదనమాట. అలాగమ్మా అని వీళ్ళు అడ్డిపోయారు. కోపంగా తెగ తిట్టేసి ఉంది అనుకుని మామూలుగా కాదు. ఏంటో మీరు గొప్ప అనుకుంటున్నారు, ఇంకా ఇంత ఉంది అంత ఉంది, ఇంకా ఉగ్రరూపం వచ్చేసింది. చచ్చిపోయారు. 4 యుగాలు వచ్చినాయి మీకు ఇదే అన్నీ. అలాగా పరమాత్మ చేస్తున్నాడు, చూపిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, చేయిస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చేసేది? బ్రహ్మమే. ఏదో ఉపాధన తీసుకోవాలి కదా, ఉపాధన తీసుకుని చెప్పింది. ఏమే నమ్మారా మీరు? నమ్మారా? ఎప్పుడైతే సంకల్పరాహిత్యం వచ్చిందో అప్పుడు ఉంది. మూలంగా అనగా నేను బ్రహ్మాన్నే నేనుగా ఉండటము. ఎప్పుడైతే సంకల్పరాహిత్యం అయిందో అప్పుడు మూలంగా నీ మూలం ఏంటి? మూలంగా నీ మూలం ఏంటి? బ్రహ్మమే. నీ బ్రహ్మమే కదా మూలం. ఈ మూలంలోంచి మూలంగానే
మనకు తెలియబడ్డింది కాబట్టి మూలంగా ఉండగలుగుతాం. మూలంగా ఉండటం. నేనే బ్రహ్మనే నేను. అప్పుడు ఇంకా సంగీతంలో వచ్చినాయి నాలుగు వాక్యాలు. నేనే నీవే నేను. అప్పుడు అర్థం లేదు. తత్వమసి మహావాక్యం. హం బ్రహ్మాస్మి తత్వమసి అయినాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. అన్ని వాక్యాలు కూడా ఆ ధ్యానంలో భగవంతుడే తెలియజేశాడు కాబట్టి ఈ రోజున ఇంత మీకు తేటతెల్లంగా ఏమంటే అది చెప్పగలుగుతాం. లేకపోతే ఎలా చెప్పగలమ్మా? బతుకుండగా ఎన్ని గ్రంథాలను చదవగలం చెప్పండి. అనుభవం గొప్పది. అనుభవవాక్యం అనుభవించినవాడు చెప్పగలడు. అనుభవం ఉంది కదా. మూలంగా నువ్వు అడిగిన ధ్యానానికి బ్రహ్మం చెప్పిందా లేదా? మూలంగా మూలమే. ఇలా అయితే అంతర్ముఖం అవుతుంది. కానీ ఊరికే నాకు ధ్యానం రావాలి ఇంటే ధ్యానం రావాలి అందరికీ ఆశే. ఏం వదలంట, మనసును వదలరంట. మనసు వదలకుండా ధ్యానం ఎలా అందుతుంది? ధ్యానం కావాలంటే నీ మనస్సును నువ్వు చెప్పు చేతల్లో ఉంచుకో. నీ ఇంద్రియాలు ఎలా నడుతున్నాయి? నువ్వు చెప్పినట్టు నడుతున్నాయి. ఎప్పుడు నడుస్తాయి? బ్రహ్మంగా అభ్యాసంలో ఉన్నవాడు. కానీ నువ్వు చెప్పినట్టు నడుతున్నాయి. అనుకుంటున్నారా లేదా? నేను చెప్పినట్టు నా ఇంద్రియాలు నడుతున్నాయి అనుకుంటున్నారా లేదా? కాదే. ఇంద్రియాతీతంగా ఉండాలి. ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి. అది తినకూడదు, మాట్లాడకూడదు. మనోమౌనం అంటే అది. ఎక్కువసేపు నువ్వు ఒక గంట నీతో మాట్లాడటం మానేసి ఆ తర్వాత లొడలు ఆడితే ఇంకా అది మాట. మౌనం ఎలా అవుతుంది? అది నేను చూస్తూ ప్రతి దాన్ని కూడా పరమాత్మగా ఆ ఇంద్రియాన్ని స్వాహ చేసి చెత్తవా అగ్నిలో స్వాహ చేయాలా లేదా? జ్ఞానాగ్నిలో అగ్నిటే ఆటలో మన సత్వం అగ్నిలోకి వెళ్తుంది. ఆకలి శవలాగా కాలుతుంది. జీవుడు తప్పుకున్నాక అది వేరు. స్వాహ ఎలా చేస్తావు చెప్పు. నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగిన బ్రహ్మం అంటేనే ఇంద్రియ నిగ్రహం. ఆ అభ్యాసం ద్వారా మనకి ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అందరూ అంటారు నేను చెప్పినట్టు ఇంద్రియాలు ఇంటాయా, నువ్వు చెప్పినట్టు ఇంటాయండి అంటారు. తెలియక చూడొద్దు అంటే చూడాలి కళ్ళు ఎలా అని చెప్తారు. నీకెందుకు? నువ్వు అలా మూలంగా ఉండిపో ధ్యానంలోనే. నీకు చూడాలని ధ్యాస ఉంటుందా? వినిపింతాయి. అవి వినాలని నీకు ఏదైనా ఉందా? అలా హాయిగా ఉండు. మూలంగా చూడాలని కానీ వినాలని కానీ మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలంటే ఎన్ని ఇలా బీసిపోయి ఉంటాయి కదా. ఏం మాట్లాడతావు? ఇంద్రియాలన్నీ సమస్యలు పోయాడు. ఇంకెలా మాట్లాడతాం ధ్యానంలో? మీకోసం బ్రహ్మం ఎలా చెప్పిందో ఆలోచించు. అంత అటువంటి తత్వంతో ఉన్నోళ్ళు ఈ రోజున ఇలాగా మీ అదృష్టం కొద్ది మరి దిగొచ్చే నిరాకారం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమా దిగు నుండి భూమికి వచ్చి వచ్చిన బ్రహ్మమా అమ్మా హృదయపూర్వక వందనాలు. పెద్ద అక్షరాలతో మరి నాగలక్ష్మికి వచ్చింది. అదే మళ్ళీ తయారు చేశారు. ఉన్నాయి ఆ తర్వాత చూపుతాం. మరి అసలు ఏది అడుగు జ్ఞానంలో ఎందుకు చెప్తుంది? ఈ దేహాన్ని తెచ్చుకుని పరమాత్మగా చెప్పడానికి బ్రహ్మం చేస్తుంటాను. నాకు ఏ సంబంధం లేదు. నేను ఏ సంబంధం లేదు. బ్రహ్మం నాకు బ్రహ్మం పని చేసుకుంటాను.
నేను నాకు సంబంధం లేదు. నాకేం సంబంధం? నాకేం సంబంధం? సంకల్పరాహిత్యంతో ఉంటాంటే ఇప్పుడు అది జరగనే జరగపోనే, ఇది ఉండనే ఓడినాయి. మాకు లోపల ఏముండదు. పైకి మరి వ్యవహారం మామూలుగా మాట్లాడాలి కదా. ఉన్న ఆస్తి నీకు తోడిపోసేది కదా. పిల్లలు తింటారు, పిల్లలకి అన్నాం కదా, పిల్లలకు చూడాలి కదా దారి. వాళ్ళ పిల్లలు వాళ్ళు అలా అలా అంతే. తప్పేం లేదు, గృహస్థ ధర్మం లేదు. ఊరికే మీ అందరికీ దారిపోసేస్తుంది. పరమాత్మ స్వరూపంగా ఉండటం ఒక్కటే నా ధ్యేయం. నా మనోమౌనం, నా సంకల్పరాహిత్యం మనోమౌనం తెలుసుకోవటమే నా యొక్క లక్ష్యం. ఈ జ్ఞానంలో లక్షణాలు పెంపొందించుకోవాలి, కానీ ఉందని తగలేసేసుకోవటం. చిత్తాబత్త ఊరికే పిచ్చి పిచ్చిగా కొనేసుకుని పిచ్చి పిచ్చిగా తినేసి పిచ్చి పిచ్చిగా అది పిచ్చి పిచ్చి మాయలో ఉన్నాడు. అసలు అర్థం లేకుండా ఉంటారు. వాళ్ళు ఎలా తింటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఊరికే ఎలా మాట్లాడతారో తెలియదు. ఆ మాయ 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 ఆ మాయ మాటలు మనకి ఎందుకమ్మా? మనం బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మంగా ఉండటానికి ఈ జన్మని తెచ్చుకున్నాం. ఇది గిఫ్ట్. ఈ జన్మలోనే మనం దర్జేది మార్గం కూడా ఎంత సుఖుతుంటే అందింది. చక్కటి అవకాశం అందింది. కట్టె కొట్టే తెచ్చేలా సంసారంలో ఉన్నాం. ఉండి లేనట్టున్నాం సంసారంలో. ఏ భావనైనా ఉందా? నేను సంసారంలో ఉన్నానంటే నమ్ముతావు నువ్వు? ఈయనే నమ్మరు. సంసారంలో ఉన్నానా లేనా చెప్పండి. ఉండి లేనట్టు ఉన్నాను. సంసారంలోకి ఎక్కడ ఇంకెక్కడికి వెళ్ళిపోతాను? ఎవరింటికి వెళ్ళిపోతాను? ఎన్నాళ్ళు ముద్దడతారు? నా ఇంట్లో అంటే నేను ఇంట్లో ఉన్నాను. ఈ నేనుకి ఇల్లు ఉంది చూడండి. నేను ఒకటిని దీంట్లో అన్నీ ఉండి బ్రహ్మంగా చూస్తుంది. అలాగే అన్ని పరికరాలు పెట్టుకుని శుభ్రంగా ఓసేపు అలా వంట వండేసుకుని అలా ధ్యానం. అన్నీ మనకు కలిసి వచ్చిందా లేదా? ఎంత అదృష్టవంతులమే మనమా! ఎంత అదృష్టవంతులం! తిట్లు అంటావా? ఋషులు వాళ్ళందరూ దర్శనం, వాళ్ళు వరాలే. వాళ్ళు ఎంత తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితం అంతా మనకి ఇచ్చేసారు. మరి బ్రహ్మ వింటున్నారు. వాళ్ళందరూ మనల్ని దీవించి వెళ్తున్నారు. అందు గురించి ఇంట్లో వాళ్ళు తిడతారు, ఇంట్లో వాళ్ళు తిడతారు, చుట్టాలు తిడతారు. నీకు నష్టమా? నువ్వు దేహాన్ని కాదు, నువ్వు బ్రహ్మాన్ని. నీకు లాభం లేదు, నష్టం లేదు. లాభం కాదు, నష్టం కాదు. నీ బ్రహ్మత్వంతో నువ్వు ఉండు. నీ మనస్సు నువ్వు తెచ్చుకోకు. ఇది ఒక పరికరం, ఒక పాత్ర, ఒక యంత్రం. దీని గురించి ఇది ఒక బొమ్మ. నీకెందుకే అనవసరంగా విషయాలు తెచ్చేసుకుని దాంట్లో మమేకమైపోయి అన్నీ మాకు తెలుసు అంటే జరగబోయే కొట్టు తెలుస్తుందా? మాయోడికి జరిగినాయి అంటే మన్నం చెప్తారు. ఎందుకు తెలియట్లేదు? ఊహామాత్రంగా కూడా తెలియట్లేదు. ఏది నిజం? దేహ భావన ఉన్నంతసేపే దేహ భావన, దేహం ఉన్నట్టు. దేహ భావన ఎప్పుడు? దేహం ఉన్నంతకాలం. అంటే నీ మనస్సు దేహం మీద పెడితేనే దేహ భావన. నీ మనస్సు దేహం ఉంది, ఆఖరి వరకు ఉంటుంది. అయితే ఉన్నంతసేపు దేహం ఉంటుంది. కానీ జీవోత్సవం ఉంది. దేహం లేకుండా ఎలా కుదురుతుంది? దేహం ఉంది కానీ మనస్సు లేదు కదా. నీ దేహం మీద భావం లేదు. ప్రతిదీ బ్రహ్మే అంటున్నాం. నీకు అనుభవంలోకి వస్తుంది, మా అందరికీ వచ్చింది. సత్సంగులు అందరూ హ్యాపీగా చక్కగా సంసారాలు చేసుకుంటూ బ్రహ్మంగా మునుల్లా ఉంటారు. మహర్షులు, మహాత్ములు, మామూలు కాదు సత్సంగులు అందరూ. అందుగురించి అస్తమానం వాళ్ళకి ధర్మాలు పెడతా ఉంటారు. మహాత్ములందరికీ నమస్కారం అండి. సత్సంగులు అమ్మలో బొమ్మలో అంటాం, మళ్ళీ బొమ్మలో అంటాం, అమ్మలో అంటాం, బొమ్మలో అంటాం. ఎందుకంటే బొమ్మ కీర్చిన బొమ్మలో కీ ఎంతసేపు మనం ఇస్తే అంతసేపే కీ అవగానే నువ్వు చూడు. ఏ బొమ్మైనా అంతే కదా. కీ మనం ఎంతసేపు ఇచ్చాము కీ ఆ బొమ్మకి అంతే. ఇప్పుడు ఇంకా కొత్త రకాలు వచ్చినాయంట. మా చిన్న
అది మనకు తెలుసున్నాయి, గీసిన బొమ్మలే తెలుసు. మరి ఏంటి? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటానికి ప్రపంచాన్ని వాడుకో, దేహాన్ని వాడుకోవాలా లేదా? దేహాన్ని వాడుకుంటున్నాం కాబట్టి పరమాత్మగా మిగలగలుగుతాం. ప్రపంచంలో అందరూ అవసరమే. నువ్వు చచ్చిపోతే నలుగురు ఉండొద్దా మొట్టానికి? వాళ్ళెవరే? నువ్వే కదంటే నేనెంత అంతా నేనే అంతాను, నేనే బ్రహ్మనే నేను. మరి మూలంగా ఉండాలి. మూలంగా ఉన్నప్పుడే మనకి జన్మరాహిత్యం. ఏం జీవించుండగా జన్మరాహిత్యం ఉన్నావే. నేనున్నాను, నువ్వున్నావు అని అనగలుగుతున్నాను. ఎందుకంటే మీకు బాగా అభ్యాసం అయింది కాబట్టి, ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అయ్యారు కాబట్టి మీరు ఉండగలుగుతున్నారు. మీరు బ్రహ్మాలు ఉంటారు అని ముందు నుంచి చెప్పాను లేదా? సత్సంగం పెట్టినప్పుడే ఏమన్నాను? అయ్యే ఉన్నామని తెలియబడ్డాక ఇంక వండక ఏం చెప్తారు? నువ్వు తప్పు తెలిసింది, నిప్పు కాలుతుందని భయమే. జాగ్రత్తగా ఉన్నావా లేదా? ఎంత వంటలో వండునని గురి దగ్గర పెట్టుకున్నా కదా వంటలతో. కాలుని మళ్ళీ కాలకుండా చేస్తున్నాం. అలాగా మీరు బ్రహ్మాలగా మీరందరూ అయ్యే ఉన్నారని చెప్పటం, అందరూ బ్రహ్మంగా ఉన్నారని ఎప్పుడైనా లేరని చెప్పానా? బ్రహ్మంగా ఉండక ఇంకెలా ఉంటారు? మనం అందరూ బ్రహ్మస్వరూపం. తెలియని వాళ్ళు గొడవ సత్సంగులకు నేను చెప్పింది. అందరూ బ్రహ్మాలే, కానీ సత్సంగుల అనుభవంతో ఉండబట్టి బ్రహ్మజ్ఞానం అందుకున్నారు. బ్రహ్మయజ్ఞంగా ఉంటున్నారు. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణవతు బ్రహ్మైవతేన గంతం బ్రహ్మ కర్మ సమాధిని అలా ఉంటున్నారు. కాబట్టి 24 గంటలు బ్రహ్మార్పణమైన జీవితాలు గడుపుతున్నారు. ఇప్పుడు దేని ఏందైనా భయం ఉందా? ఇప్పుడు కేకెత్తే రెడీగా ఉన్నాం. ఎందువల్ల 24 గంటలు బ్రహ్మ అంటే బ్రహ్మంగా మిగులుతాం. కానీ మనం భయభ్రాంతి అవ్వదు మనస్సు. నీ మనస్సును బ్రహ్మాత్మగా పెట్టేస్తాం. ఇది దేని మీద ఉంది? దేని చూడాలనుందే, దేన్ని వినాలనుందే. అనేక జన్మల నుండి ఈ పిల్లలు సంతానాలు కాదు, ఇవన్నీ మామూలే కదా. ఆ పెళ్ళిళ్ళు పులుళ్ళు ఆ పిల్లలు పెంచడం అన్నీ మామూలే కదా. మరి ఇంక ఈవేళ కొత్తగా ఏముంది? మానవ జీవులు మనం పెద్ద గొప్పగా ఉంది అంటే బుద్ధి ఉంది కాబట్టి మానవుడు మాధవుడుగా ఉంటానికి ఈ జన్మని సద్వినియోగం చేస్తున్నాం. ఉన్నది ఉన్నట్లు ఏంటి ఉన్నదే ఇదంతా చూడు, ఎప్పుడూ ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఈ ఇల్లున్నా ఉంది. ఈ ఇల్లు పీకెత్తే ఇది పడిపోయింది అనుకో, ఇల్లు ఇదే ఉంది. అంటే ఘటాకాశం మఠాకాశాలు. ఈ ఘటాకాశం మఠాకాశాలని ఆ శాస్త్రాలు మనకి కానీ అంటే మన మట్టిలో కలవటం, గాలిలో కలవటం, అగ్నిలో కలవటం, భూమిలో కలవటం అంటే మట్టి. ఆకాశం ప్రాణం, గాలి లేదమ్మా అంటారు కదా. కొట్టుకోవట్లేదు నాడే అంటారు కదా. ఎంత స్పీడ్గా కొట్టుకుంటాను నేను మీతో మాట్లాడుతున్నాను. మామూలుగా అయితే ఎంత స్పీడ్గా ఉంటుంది. అలాగా ఏంటంటే రెండోది వాతం ఉంది, పైత్యం ఉంది. ఇవన్నీ నాడని చూసి చెప్పేస్తున్నాను. మన అసత్తా నేర్పాను. మా బాబాయ్ చెప్తే అవన్నీ నేర్చుకున్నాను. వాతం ఉంటే మందంగా ఉంటుంది, వేడైతే టక. ఇప్పుడు మాట అగ్ని కదా, జ్ఞానాగ్ని కదా, టక కొట్టదు. దీన్ని బట్టి గుండె ఎంత స్పీడ్గా కొట్టేస్తున్నా అందుకే. అసలు పూర్వం నుంచి నమ్మ ఈవేళ డాక్టర్లు కాదు, ఆ రోజుల్లో లేదా సృష్టి స్థితి లయం ఆ రోజుల్లో లేదా? ఎప్పుడూ ఉంది. ప్రతీది భగవంతుడే. ఆ రోజుల్లోనే భగవంతుడే, ఎప్పుడు భగవంతుడే. రాబోయి మనం ఉండం కానీ, దేహాలు ఉండవు కానీ ఇంకో దేహాలుగా మనం పుట్టం, ఇంకో దేహాలు ఉంటాయి కదా. భూమి ఆకాశం మార్పు ఉందా?
నువ్వు ఉన్నంతసేపు ప్రపంచం నీకు కనిపిస్తుంది. నీ కన్ను చూసినంతసేపే నీకు ఇంత లెక్క కనిపిస్తుంది. నువ్వు ఎక్కడుంటే అంత లెక్క కనిపిస్తుంది. అంత దూరం ఏం కనిపిస్తుంది కదా. ఈ విశాల విశ్వం అంతా ఎవరికి కనిపిస్తుంది? జ్ఞానం కనిపిస్తుంది. ఎల్లవేళ హాయిగా ఈ యొక్క అనంతత్వంతో ఉంటాడు కాబట్టి జ్ఞాని దాంతో ఉంటాడు. మూలంగా మిగులుతాడు. మూలాధారంతో బ్రతుకుతాడు. పరమాత్మగా మిగులుతాడు. ఉన్నది నేనే అంటాడు. నాలోనే అన్నీ జరుగుతున్నాయి అంటాడు. సృష్టి స్థితి లయాలు నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, అందరూ నేనే, అందరూ నేనే, అందరూ నేనే. ఇవన్నీ జ్ఞానం యొక్క అనుభవ సూత్రాలని. మరి ఆ ఉపనిషత్తులు దేవుడే కదా రాశాడు. ఉపమానాలతో సమీపం. ఉపనిషత్తు అంటే మంచి వాక్యం అంతే కదా. దానికి గూఢార్థాలు ఉంటాయి. ఏ రకంగా చెప్పుకున్నా కాదు. మన భాషలో కొంత సాగు మనలోనే ఉన్నాడు కదా దేవుడు. ఉపనిషత్తు అంటే బ్రహ్మే. బ్రహ్మాన్నే రాస్తారు. మరి ఆలోచించుకో. పరమాత్మ తప్ప రెండో భావం ఉందా మనకి? నేను తప్ప రెండోది ఉందా? నేను అంటే బ్రహ్మం ఏదైనా ఉందా? ఏ ఊరెళ్ళినా ఇదే, ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఏంటో తెలియక నేను ఊరు వెళ్ళిపోతున్నాను సంబరపడిపోతాను. బట్టలు సర్దేసి అక్కడ మళ్ళీ విషయాలు తెచ్చుకుంటాను. అక్కడ ఈయననే ఉంది. నువ్వు వెళ్తేనే కదా, నీలో ఉన్న దేవుడు వెళ్తేనే కదా అక్కడ. నీ ప్రాణమే కదా. నీ ప్రాణం ఉంటేనే కదా నీ దేహం కదిలి ఇంకో ఊరు వెళ్తుంది. మార్పు చెంది దేహం వెళ్ళాలా లేదా? నీలో ఉన్నాడు మార్పు చెంది, వీడు మార్పు చెంది. ఆ ఊర్లో ఈ ఊర్లో ఏ ఊర్లో అయినా ఇదే ఉంటుంది. నాకు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది. అందు గురించే ఎక్కడికి వెళ్ళబుద్దేది, ఏ యాత్రలకి ఎక్కడికి వెళ్ళబుద్దేది. బలవంతంగా ఈ గురించి వెళ్తాను. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి ఎందుకే ఎక్కడున్నా ఇది. నేను లేకపోతే అన్ని రోజులు ధ్యానంగా ఎలా ఉంటాను? రేం పగలో ధ్యానంలో ఉండిపోతాను. నేను వంటాను అని కూర్చుంటే ఎలా వచ్చేసినాయి? వాన వరదలైనా సరే అన్నీ అయ్యొచ్చు. 50 మంది తిరిగి ఇవన్నీ ఏంటి? సంకల్పం. వీళ్ళు లేరు, నేను అంటాను. ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళారు, నాకే పెట్టుకున్నారు. నాకెందుకు? నేను నా ధ్యానం చేస్తుంటా. అలాగా ఎవరైనా లేరు అన్నప్పుడు ధ్యానం చేయాలి. మన గురించి మనం చూసుకోవాలి కదా. ఎవరైనా ఉన్నప్పుడు ధ్యాసలో ఉండాలి. వాళ్ళు ఉండగా ఆడ బోర్ కొట్టి సరదాగా మాట్లాడతారు. బ్రహ్మంగా లోపల ఉంటూ పైకి మామూలు మాటలు మాట్లాడతాం. దానివల్ల పాపం ఏమీ రాదు. మనసు లక్షణం. నువ్వు పుణ్యపాపాలు ఎవరికి? మనసుకి. ఆ మనస్సే మళ్ళీ పుడతా ఉంటుంది. సూక్ష్మదేవం తోటి ఉంటుంది కదా. మనస్సును చంపే అంటారు. ఎక్కడ చంపేస్తామే? అదేనా మనిషి? నువ్వు అతిచేయటానికి సంకల్పరాహిత్యం. నువ్వు తగ్గించుకుంటా ఉంటే ధ్యానం చేయగా అదే ఆటోమేటిక్గా. నాకు సత్సంగం లేదని కానీ తిరగబడాలి. చూడు, సత్సంగం లేదని కానీ ఇది ఇలా జరుగుతుందని కానీ నాకు ఏదైనా ఉందా? బ్రహ్మం పెట్టుకుంది లైవ్. ఎవరికి కావాలి? పద్మంలో దూరింది పెట్టుకుంది. నాకు ఏదైనా సంబంధం ఉందా? లేని దేంట్లో లేను విషయాలు. కానీ నేనే అంత. ఆ నేనే అంతలోనే అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ సృష్టి స్థితిలో అయ్యా. ఈ కరెంట్ కనిపెట్టినాడు ఒకడు, ఈ కరెంట్లో ఉంది ఈ కనిపెట్టినాడు ఒకడు. ఇవన్నీ ఎవరు? ఆ బ్రహ్మే. మీరు బ్రిడ్జులు కడుతున్నారంటే బ్రహ్మే. డాక్టర్లు ఇంజక్షన్లు అవి చేసి బోర్డు కనిపెట్టి రోగాలను నివారణ చేస్తున్నారంటే బ్రహ్మే. లాయరు ప్లేటర్ మరి అలా మాట్లాడతాడు అంటే కేసులు అవి చెప్పగలుగుతున్నాడంటే బ్రహ్మే. ఏ వృత్తి పాకి పని చేస్తున్నా అంటే బ్రహ్మం కదా. లేకపోతే వాసన అంటే ఇంకా ఆడికి అలవాటైపోయి ఏముంటుంది? మనకని దగ్గులు ఎన్ని వచ్చేసినా సరే ఆ వంట టాపులు మనకు మాత్రమే. ధ్యానం చేసినట్టే వంట ఉంటుంటే ఇంటికి వచ్చేస్తుందంటారు మగోళ్ళు. అయినా మనకేముంటుంది? అభ్యాసం. ఇదంతా బ్రహ్మము చెప్పినట్లు బ్రహ్మము చెప్పు చేతుల్లో నువ్వు బ్రతుకు. ఇది మూలంగా ఉన్నటువంటి ఈ వాక్యాలు నిన్న ఈవేళ చెప్పుకునేది మన పుస్తకంలో
ఎదర పేజీలు పోయి ఈ మహావాక్యాలే వీటి ద్వారానే ఉన్నాం కాబట్టి, ఈ బ్రహ్మం రాయించింది కాబట్టి, నిత్య నూతన గ్రంథాలు వెలువడించింది కాబట్టి అయ్యే మళ్ళీ చదువుకుని వాటినే వివరం చెప్తాం. కోర్సు ఎప్పుడు ఉండదు. కోర్సు చదివేసాక ప్రాక్టికల్ చేయాలి. అలా నువ్వు విన్నదాన్ని మనం చేయి, నిధిధ్యాస ఆటోమేటిక్గా ఉంది. బ్రహ్మార్పణం. అమ్మలో అందరికీ నమస్కారం. బ్రహ్మార్పణం. పాపం పెట్టుకోలేని వాళ్ళు అందరూని బాగానే ఉన్నవాళ్ళే, పెట్టుకోలేని వాళ్ళు అందరూని చిలకమ్మలు. ఓయ్ చిలకమ్మలు నువ్వేంటి అత్తోరింట్లో కూడా చూసేస్తున్నావా? పనిచేయటం మానేసి. భయం లేదా? మీ అత్తగారు చెప్పు, భయం లేదు. మీ అత్తగారు పని చేస్తే కూర్చుని తిన్నావా? బ్రహ్మార్పణంగా మిగల జీవుని అడితే ఎలా ఉండాలి? బ్రహ్మార్పణంగా ఉండాలి. అందువల్లనే బ్రహ్మార్పణం బ్రహ్మావి, బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఎందువలన రేయింపగలు ఈ నిరాకారానికి ఎలా నిరాకారం ఉన్నాము? ఈ నిరాకారాన్ని నిరాకారం, సాకారాన్ని మార్పు చెందేదాన్ని సాకారం. మరి 24 గంటలు కూడా నువ్వు ఎవరో తెలిసాక బ్రహ్మార్పణే కదా. బ్రహ్మం అన్నీ ఆధారం అని, అన్ని ఇంద్రియాలకి ఆధారం బ్రహ్మ అని తెలియబడ్డాక మరి విడిగా ఇంకేమీ లేదు కదా. అంతకుముందు తెలియలేదు. తెలిసాక ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మే అని తెలిసాక ఇంకా బ్రహ్మార్పణ